హలో గైస్, మా అమ్మ చేసే పాలకోవా ఎలా చేస్తుందో చూద్దాం. 2 లీటర్స్ ఫ్రెష్ జస్ట్ పితికిన మిల్క్తో పాలకోవా చాలా సింపుల్. చూపిస్తాను. ఏం లేదు, అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ ఏదైనా పెట్టుకొని అందులో ఈ పాలు పోసుకోవాలి. కంటిన్యూస్గా స్టర్ చేయాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. మీగడ కడితే టేస్ట్ అంత బాగోదు, అందుకని మీగడ కట్టకుండా అదొక హాఫ్ కన్నా కొంచెం తగ్గిపోయిన తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత అందులో 2 లీటర్స్ మిల్క్కి మేము 1.5 గ్లాస్ చక్కెర అయితే యాడ్ చేసుకున్నాము. మీ స్వీట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువసేపు తిప్పాలి, మాకు 1.5 అవర్ పైనే పట్టింది. మా హస్బెండ్ కాసేపు, నేను కాసేపు, అమ్మ కాసేపు తిప్పామన్నమాట. సో దట్ అడుగు అంటకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పి. అలా అయితే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కోవా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా వాటిని ఉండలు చేసుకొని ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని తింటే టేస్టే వేరు. కష్టం అయితే ఉంటుంది కానీ దానికి తగ్గ ప్రతిఫలం కూడా. వీడియో నచ్చితే